అసలు ఆడదాని బలం బలగం ఆ నలుగురు కుర్రాళ్ళు. వాళ్ళని లేపేస్తే దాని కాళ్ళు చేతులు నరికేసినట్టు అవుతుంది. కరెక్ట్ గా చెప్పావు బాసు. అప్పుడు అది కోరలు తీసిన పావులాగా పడి ఉంటుంది. వెంటనే రాజాకి ఈ విషయం చెప్పి రేపట్లోగా పని పూర్తి చేయమను. వండుకున్న కూటి కుక్కని కాపలా పెట్టినట్టు ఈ పని వాడికి అప్పగిస్తే మనం అనుకున్న పని ఫినిష్ చేయడు బాసు, మనల్ని ఫినిష్ చేస్తాడు. అదేమిటయ్యా, వాడిని కాంట్రాక్ట్ కి పెట్టుకుని అడిగినంత డబ్బు ఇస్తున్నాం కదా. వాడు బొత్తిగా అహింసాగుండా బాసు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు యుద్ధంలో ఆయుధం పట్టనని చెప్పినట్టుగా హత్యలు చేయనని వీడు మనకి ముందే చెప్పాడు కదా. వాళ్ళని బావమరుదులుగా భావించి ఆఖరికి వీడు భువనశ్రీదేవి పక్షాన్ని చేరిపోతాడని నాకు అనుమానం బాసు. అయితే వాడికి తెలియకుండా మన మనసుల చేతే పని పూర్తి చేయించు. నేరం వాడి మీదకి పోతుంది. నలుగురు కుర్రాళ్ళు పైకి పోవాలి, వాడు జైలుకి పోవాలి, రెక్కలు తెగిన పక్షుల భువనేశ్వరీదేవి మిగిలిపోవాలి. రేపు ఉదయమే ముహూర్తం. హలో అమ్మా భువనేశ్వరీదేవి, జుమ్మా బజార్లో ఆ భగవాన్ దాస్ రాజకీయ కక్షల కోసం దొమ్మి జరిపించి చాలా మంది ప్యానాలు తీయాలని చూస్తున్నాడు. మీరెంటనే రాకపోతే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఏంట్రా అదే? జుమ్మా బజార్లో దొమ్మి జరుగుతుంది. ఈ విషయం మేడం తెలిస్తే వెళ్ళనివ్వదు. పని పూర్తి చేసి వచ్చాక చెబుతాం. ఓకే పదండి. పదండి. హలో, పోలీస్ స్టేషనా? జుమ్మా బజార్లో దారుణంగా మనుషులు చంపేస్తున్నారండి, మీరు త్వరగా రండి. రాంగ్ నంబర్. నడి రోడ్డు మీద నరికేస్తున్నారమ్మా. నిరుద్యోగంతో విషం తాగాల్సిన మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ దుర్మార్గులు ఎదుర్కొనే అవకాశం కూడా ఇచ్చారు. మేము మీ కన్నబిడ్డలను కాకపోయినా తల్లి కంటే ఎక్కువగా చూశారు. ఎక్కడికో ఎటో కొట్టుకుపోయే మా బ్రతుకులకు మీరు ఆధారం చూపారు. ఓ, సానుభూతి చూపించడానికి వచ్చారా? వాళ్ళు బ్రతికినప్పుడు లేని సానుభూతి వాళ్ళు చచ్చాక మీలో బ్రతికిందా? నాగరిక సమాజం మిగిల్చిన ఈ నరమాంసం చూడ్డానికి వచ్చారా? మీ అసమర్థతకు సాక్ష్యంగా ఈ రక్త పేర్లు చూడ్డానికి వచ్చారా? ఒక రాక్షసుడు తన 2 చేతులతో కత్తి పట్టి ఊత కోత కోస్తుంటే ఇన్ని వందల మంది చేతులు గాజులు తొడుక్కున్నాయా? ఒక కాకి చేస్తే 100 కాకులు ఏడుస్తాయి. ఒక మనిషి చేస్తే 100 మంది ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తే నరజాతి కళంకాలు మీరు. ఆకాశమంత సంస్కృతి, భూదేవంత సభ్యత ఉన్న మన దేశ చరిత్రను గూండాల రాజ్యానికి అప్పగించే దేశభక్తులు మీరు. మీలాంటి వాళ్ళ అసమర్థత వల్ల పారుతున్న రక్తాన్ని తనలో ఇముడ్చుకోలేక ఈ మట్టి కుళ్ళిపోతుంది. వెళ్ళండి, వెళ్లి తలుపులు మూసుకొని సమాధి కండి. ఈ సమాజాన్ని శ్మశానం చేయండి. వెళ్ళండి, వెళ్ళండి.
అవినీతిని చంపి చితులుగా మార్చిన ఈ అవినీతి శ్మశానానికి రాజు కదూ ఎందుకొచ్చావు? ఆ మంటల్లో పేలుతున్న ఎముకల శబ్దాలు విని నవ్వుకోవడానికి వచ్చావా? నా గుండెల్లో రగులుతున్న అగ్నికి ఆద్యం పోయటానికి వచ్చావా? ఎందుకొచ్చావు? నిర్దోషనన్న ధైర్యంతో వచ్చాను. తల్లి కడుపులోనే నీకు పళ్ళొచ్చుంటే ఆ తల్లి పేగు కొరికి బయటకొచ్చే ధైర్యం నీది. నా ధ్యేయం మీరు అర్థం చేసుకోలేదు. జయం సిగ్గులేదు. నువ్వు మనిషివేనా? రక్తానికి విలువ, ప్రాణానికి ఖరీదు కట్టే నీకు ఆ మాటలకు అర్థం తెలుసా? ఈ సమాజంలో నీలాంటి కిరాతకుల్ని మోస్తున్న ఈ పుడమ తల్లి సిగ్గుతో తలంచుకుంటుంది. నీలాంటి వాళ్ళ విద్రోహానికి బలైపోయిన ఈ అభాగ్యుల్ని చూడు. అంతకుండే కాను, మానవత్వం లేని దానవుణ్ణి కాను. ఈ అమాయకుల ప్రాణాలు పోతాయని నాకు ముందే తెలుసుంటే ఈ చితిని ఆ భగవాన్ దాస్కే పెట్టుండేవాణ్ణి. అసలు ఈ ఉద్యమాన్ని మీరు ఏ ఉద్దేశంతో ప్రారంభించారో ఆ చితి మంటల చిటపట్లు చల్లారక ముందే నాకు చెప్పాలి. ఇందులో మీ స్వార్థం ఏమిటో నేను అర్థం చేసుకోవాలి. వాళ్ళ అహంకారానికి ఆహుతై మట్టిలో కలిసిపోయిన నా పసుపు కుంకుమల ఆర్తనాద నుంచి ఈ తెగపు పుట్టింది. ఈ రేగిన చితి మంటలు ఈనాటివి కావు. నా బ్రతుకులో ఎప్పటి నుంచో రగులుతూనే వస్తున్నాయి. శ్రీమతి గారు, గుడ్ న్యూస్. ఏమిటండి లాయర్ గారు, చాలా హుషారుగా ఉన్నారు. ఇన్నాళ్ళు పడ్డ శ్రమ ఫలించింది. ఆ శంకరానంద స్వామీజీ భగవాన్ దాసుల కథ ముగిసే రోజు దగ్గరలోనే పడింది. లాయర్లకి దాసులతోటి స్వాములతోటి పనేమిటండి? వాడొక దొంగ స్వామీజీ, ఆ భగవాన్ దాసు క్యాపిటలిస్టు. వాళ్ళిద్దరూ కలిసి దేశాన్ని దోచుకు తింటున్న దేశద్రోహులు. వాళ్ళిద్దరి మధ్యన దొంగ వ్యాపారానికి సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్స్, అక్రమంగా సంపాదించిన సొమ్ము తాలూకు లెటర్స్, విదేశీయులతో చేసుకున్న స్మగ్లింగ్ కాంట్రాక్ట్స్ అన్నీ ఆ ఫైల్లో ఉన్నాయి. వాళ్ళ నిజ స్వరూపాన్ని పేపర్లో పెట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా చేస్తాను. రేపు ఈ ఫైల్ని కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళ బ్రతుకుల్ని బజారు పాలు చేసి అమాయకుల బ్రతుకుల్ని బాగు చేస్తాను. మీకెందుకండి ఈ సోషల్ వర్క్? అసలు మీరు లాయరా, పోలీస్ ఆఫీసరా? పోలీస్ అయినా లాయర్ అయినా వృత్తిని బట్టి ఉండకూడదు, పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే న్యాయం బ్రతుకుతుంది, చట్టం చిగురుస్తుంది. హలో, భువనేశ్వరి దేవి గారు, లాయర్ మురళీనాథ్ గారి భార్య కదూ మీరు? మీరెవరు? భగవాన్ దాస్. అంటే మీ ఆయన విజయ గర్వంతో నీకు ఈ పాటికి చూపించుంటాడే ఫైలు, దాని ఓనర్ని. ఆ ఫైల్ నాకు ఇప్పిస్తే నువ్వు ముత్తైదువుగా 10 కాలాల పాటు ఉంటావు. లేదు, నీ 5వతనం అర్థాంతరంగా ఆవిరైపోతుంది. ఏమిటి నువ్వు అనేది? ఉన్నమాటే, నేనన్నమాట తప్పను. నీ పసుపు కుంకాలకి రాత్రి 12 గంటల 1 సెకండ్ వరకు టైం ఇస్తున్నాను. నీ ఇంటి చుట్టూ అడుగడుక్కి మృత్యువుని కాపలా ఉంచాను. పాయసం కావాలో పాయసం కావాలో తెలుసుకో. గంటకోసారి ఫోన్ చేస్తుంటాను సుమా. ఓకే. హలో 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 హలో. వదిలిపెట్టాలా? ఇది నీకొచ్చిన ఆలోచనేనా, లేకపోతే ఎవరైనా నీకు సలహా ఇచ్చారా? వాళ్ళకి భయపడి నేను ఈ కేసు వదిలిపెట్టడం అంటే నేను చదువుకున్న లా పుస్తకాలది తగలబెట్టాల్సిందే. అన్యాయం న్యాయాన్ని చూసి భయపడాలి. అధర్మం ధర్మం ముందు ఎప్పటికైనా తలవంచక తప్పదు. అది కాదండి. ఏది కాదు? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నా ప్రాణం పోయినా సరే ఈ కేసు నేను వాదించాల్సిందే, వాళ్ళ అంతు చూడాల్సిందే. భువనేశ్వరి దేవి, ఏమిటి పడగదిలోకి వెళ్తున్నావా? నీ చేతికి గాజులు, నీ గట్టి కాటుక, నీ నుదుటి పొట్టు, నీ మెడలో తాళి, వెరసి టోటల్గా నీ సౌభాగ్యం మట్టగలవడానికి కేవలం 2 గంటల టైం ఉందని గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు పడగదిలోకి వెళ్ళి ఆ ఫైల్ మాకిమ్మని నీ భర్త గారికి చెప్పు. గడువుకి 5 నిమిషాలు ఉండగా మళ్ళీ ఫోన్ చేస్తాను. భోలా, ఏంటి?
దాస్, నీకు మాకు ఏ విరోధం లేదు. ఆయనేమీ చేయొద్దు. పురిటికి వెళ్తున్న ఆడపడుచును అడుగుతున్నాను, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు. ఆడదాని కన్నీరు చూడలేను. ఇది భగవాన్ దాస్ ధర్మస్థానం. నేను చెప్పే మాట మీ ఆయన వినకపోతే శిక్ష విధిస్తాం, వింటే మిత్రుడిగా అభిమానిస్తాం. ఆడబడుచు పురుడు మా ఇంట్లోనే పోయిస్తాం. ఇక్కడి ధర్మం మా అవసరాన్ని బట్టి ఉంటుంది. భగవాన్ దాస్, రక్తం రుచి మరిగిన పులిలా ఎన్నాళ్ళని నా బ్రతుకుతావు. చట్టం నీకన్నా బలమైనది, నీతి బలమైనది. అది నిన్ను కాల్చి బూడిద చేయక మానదు. నార్మల్, చివరిసారిగా చెప్తున్నాను, మా దారికి అడ్డురానంటే నిన్ను వదిలిపెడతాం. పుట్టబోయే బిడ్డతో నీ భార్యతో హాయిగా బతకచ్చు, లేదంటే నీ భార్య కళ్ళ ముందే నీ ప్రాణాలు తీస్తాం. నేను చివరిసారిగానే చెప్తున్నాను, నా ప్రాణం పోయినా సరే ఆ ఫైల్ మీకు దక్కదు. ఆ ఫైల్ కోర్టులో పెట్టి మీకు ఉరిశిక్ష పడేలా చేస్తాను. నీ కర్మకి శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష. వద్దు వద్దు భగవాన్ దాస్, ఆయనేం చేయకు. ఆయన విడిచిపెట్టు. నన్ను నా బిడ్డను అనాథం చేయొద్దు. నీకు దూరంగా వెళ్ళిపోతావు. వద్దు. ఆఖరిసారి అడుగుతున్నాను, సంతకం పెడతావా పెట్టవా? నేను నీతి తప్పను, అవినీతికి తల ఉంచను. ఒంటి మీద నెత్తిటి తడి కూడా ఆరని పసికందు నెత్తుకొని బాలింతగానే 5వ తరానికి దూరం అయ్యాను. న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ పోలీసుల చుట్టూ తిరిగాను. నా కళ్ళ ముందే చంపబడ్డ నా భర్త గుండెపోటుతో చనిపోయారని భగవాన్ దాసు డబ్బు సృష్టించిన అబద్ధం. ఒక ఇల్లాలుగా చనిపోయిన నేను ఆడదానిగా ఏం చేయగలను? నా కడుపు మంటని చట్టాన్ని చేశాను. నా ప్రతీకారం న్యాయస్థానాన్ని చేశాను. ఆ భగవాన్ దాసు ప్రాణాలతో ఆడుకోవడమే నా భర్త నాకిచ్చిన 5వ తనం. రాజా భువనేశ్వరి దేవి గారు, మీరు ఎవరో తెలియక మీకు ఎదురు తిరిగాను. మీ గతం విన్నాక ఒక ఆడపడుచు ఆవేదనను అర్థం చేసుకున్నాను. నేను మీ ఉద్యమ సారథినవుతాను. ఆ గుండా రాజ్యాన్ని తలకిందులు చేస్తాను. చనిపోయిన 4 తమ్ముళ్ల ఆవేశాన్ని నాలో నింపుకుని ఆ భగవాన్ దాస్ గుండెలు బద్దలు చేసి మిమ్మల్ని గెలిపిస్తానని వాళ్ళ చితిమంటల మీద ప్రమాణం చేస్తున్నాను. హఠాత్తుగా పార్టీ మార్చేయండి బాసు. మాకంటే ఎక్కువ కిరాయి ఇస్తానంది ఆవిడ. మంచేదో చెడేదో తెలిసే వరకే ఈ రాజా గోండా. తెలిసిన మరుక్షణం చెడు తల నరికి మంచిని బ్రతికించడమే నా లక్ష్యం. పిచ్చివాడా, రాజులు రాజ్యాల్నేలే రోజులు, ప్రజలెన్నుకున్న మంత్రులు దేశాన్నేలే రోజులు ఏనాడో పోయాయి. ఇప్పుడు మాలాంటి దర్జా గూండాలదే రాజ్యం. నీలాంటి వాడు మమ్మల్ని ఎదిరిస్తే ఉగ్రవాది అవుతాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఇప్పుడు చెప్పు రాజా,
నీ మీద ఏ కేసు పెట్టించమంటావు? తొమ్మి కేసు పెట్టించనా, బ్రోతల్ కేసు పెట్టించనా, మర్డర్ కేసు పెట్టించనా? లేదు మీ పక్షానికే వచ్చేస్తాను అని నువ్వంటే నీ మీదున్న కేసులన్నీ మాఫీ చేయించి నిన్ను మహాత్ముణ్ణి చేస్తాను. నీకు దాసోహం అని మహాత్ముణ్ణి కావటం కంటే నీ తల నరికి హంతకుండవటమే నాకు గౌరవం. ఇన్స్పెక్టర్ గారు, ఈ రోజు ఉదయం జుమ్మా బజార్ దగ్గర 4 కుర్రాళ్ళ హత్య జరిగిందే, ఈయన చేశాడండి. 5 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు, మేము వద్దన్నాం, ఇవాళ చేసేశాడు. ఎందుకు చేసావయ్యా అని మేము అడిగామండి. మా క్లబ్ ఇలా సర్వనాశనం చేశాడు. మీరే సాక్షులు, మీ పని చూసుకోండి. నీ గురించి ఇదివరకు ఎన్నో కేసులున్నాయి, ఇప్పుడు మర్డర్ కేసు కూడా తోడైంది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. భగవాన్ దాస్, ఈ రోజున కట్టి పడేసిన నా చేతులు ఈ ఇనుప సంఖ్యలు తెంచుకుని నీ గొంతు నిలివి రక్తం కక్కించే రోజు దగ్గర పడిందని గుర్తుంచుకో. వీణ్ణి ఎలా వదిలించుకోవాలా అని గింజుకు చచ్చిపోయాడు బాసు. లటక్కును బొక్కలో బెట్టింగ్ చేశావు. అసలు బాసు, మీ బుర్రలో మణుగు మెదరుంది. భూగోళాన్ని ఇలా తలకిందులు చేసేయగలం. ఇప్పుడు ఆ భువనేశ్వరి దేవి రెక్కలు తెగిన పక్షి. ఫ్యూజ్ లేని బల్బు స్విచ్ చేసినా వెలగదు. ఆడది ఆర్భాటానికి పోతే చీర దొంగలెత్తికెళ్లారట. అది ఆడించే బొమ్మలాటకి వాళ్ళతో తెరపడింది. తెరపడలేదు. ఇప్పుడే నరకాసుర సంహారానికి నాంది. ఈ నగరానికి మరో దీపావళి పండుగ చేసుకునే రోజు దగ్గర పడింది. భువనేశ్వరి, ఎన్నిసార్లు చచ్చి బతుకుతావు చెప్పు? జీవచ్ఛవల్లా బతకడం కంటే ఒక్కసారే చచ్చి శవం అయిపోకూడదు? నీకు బంగారపు సమాధి కట్టిస్తాను. పాపం, కాళ్ళు పట్టుకోవడానికి వచ్చిన 5వ తనం లేని ఆడది. కనికరించండి బాసు. రేపు మీ కాళ్ళు చేతులు తలలు తెగి ముండాలుగా మారబోతున్నారని చెప్పడానికి వచ్చాను. భువనేశ్వరి, ఈ మాట చాలా సార్లు చెప్పావు, చాలా సార్లు విన్నాం. ఇన్నాళ్ళు ఈ భువనేశ్వరి గుండెల్లో నా భర్త చితిమంటలే రేగుతున్నాయి. కానీ ఇప్పుడు మరో 4 చితులు మండుతున్నాయి. నీ చితి 5వ చితిగా మండకుండా చూసుకో. ఏడిశావు. ఒకటి మాత్రం గుర్తుంచుకో భగవాన్ దాస్, నీ డబ్బుతో అధికారాన్ని కొని నిర్దోషి రాజాన్ని జైలుకి పంపినంత మాత్రాన ఆట అరికట్టిందనుకోవడం నీ వేరేతనం. ఆవేశాన్ని కట్టేసే జైళ్లు, ఆదర్శాన్ని అడ్డగించే సంఖ్యలు ఎక్కడా ఏనాడు లేవు. కానీ ఇది మానాడు, మాదే గెలుపు. భగవాన్ దాస్, ఏ రోజునైతే అన్యాయంగా నా భర్తను పొట్టన పెట్టుకున్నావో, ఏ రోజున నా పసుపు కుంకాలు గంగలో కలిపావో, అదే రోజు అదే క్షణం నీ తల తెగి నీ మొండెం గెలగెల కొట్టుకుంటూ భూమి మీద దొర్లుతుంది. ఆ క్షణం కోసం అనుక్షణం ఎదురు చూస్తుండమని హెచ్చరించడానికి వచ్చాను. బాసు, ఇంకా ఈవిడ మాట్లాడడానికి ఎంత ఓపికో. ఆరిపోయే దీపం కదా, రెప్ప రెప్పలు.